గొంతెమ్మ కోరికలు పెడతాడు. వాళ్ళని వీళ్ళని ఎదుటివారిని అందరినీ చూసి పోల్చుకునే విధంగా చేస్తాడు. అలా పోల్చుకునే విధంగా చేసి నీకు నిరుత్సాహాన్ని కల్పిస్తాడు. నీ భర్త పట్ల ఒక విధమైనటువంటి కోపాన్ని పుట్టిస్తాడు, ఆయాసాన్ని పుట్టిస్తాడు. నీ భర్త మంచోడు కాదనిపిస్తాడు. చేసుకోక ఇలాంటి వాడిని ఎందుకు చేసుకున్నాను అని చెప్పి నీలో ఒక విధమైనటువంటి నిర్లిప్తతను కలిగిస్తాడు. దీనంతటికీ కారణం తెలుసా? అసంతృప్తే. బైబిల్ సెలవిస్తుంది, ప్రసంగి గ్రంథము, మనస్సు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కంటే కళ్ళ ముందు ఉన్నదాన్ని అనుభవించుట మేలో. ఈరోజు అమ్మా అలాగయ్యా, ఎవరినో చూసి అనవసరంగా అప్పులు చేసే కారు కొన మాకు, ఎవరినో చూసి అనవసరంగా శక్తికి మించి ఇల్లు కొనే ప్రయత్నం చేయి మాకు, ఎవరినో చూసి నీకున్న నీ యొక్క స్థితిగతులను మరిచి అనవసరంగా అప్పులు చేసి లేనిపోని వాటిని కొనుక్కొని ఆ తరువాత నిద్ర పట్టిక నరకం అనుభవించు మాకు.